గ్రూప్ 2లో మనకి అర్థమెటిక్ అండ్ రీజనింగ్ గురించి సెషన్ అమ్మా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్ 2లో మనకి అర్థమెటిక్ అండ్ రీజనింగ్ వెయిటేజ్ ఎంత అన్నది మనం చూద్దాం. సో వాట్ ఈస్ ద వెయిటేజ్ ఆఫ్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్? అర్థమెటిక్ అండ్ రీజనింగ్ వచ్చేసి ఏపీపీఎస్సిలో కానీ లేదంటే టీఎస్పిఎస్సిలో కానీ వెయిటేజ్ వచ్చేసి 25 to 30 మార్క్స్ వరకు ఉంటుందమ్మా. ఫిలిమ్స్లో మనకు వచ్చేసి అర్థమెటిక్ వెయిటేజ్, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ మెంటల్ ఎబిలిటీ అనేసి ఉంటుంది. మనకి మెంటల్ ఎబిలిటీ యొక్క వెయిటేజ్ వచ్చేసి 25 to 30 మార్క్స్ వరకు ఉంటుందన్నమాట. బోత్ ఏపీపీఎస్సీ కావచ్చు లేకపోతే టీఎస్పిఎస్సీ కావచ్చు, రెండింటిలో కూడా మనకు ఉండే వెయిటేజ్ 25 to 30 మార్క్స్ వరకు ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే మనకి జనరల్గా ఈవెన్ ద మెంటల్ ఎబిలిటీ అనేసి ఉంటుంది. దీంట్లో మెంటల్ ఎబిలిటీ అంటే అర్థమెటిక్ రీజనింగ్ రెండు వస్తాయి, బట్ ఎక్కువగా మనకి కాన్సన్ట్రేట్ చేసే క్వశ్చన్స్ వచ్చేసి రీజనింగ్ మీద ఎక్కువగా ఇస్తాడు. గ్రూప్ 2లో మనకి ఎక్కువగా రేదర్ దాన్ క్వాంట్ అంటే అర్థమెటిక్ పార్ట్ కన్నా రీజనింగ్లోనే వచ్చే క్వశ్చన్స్ అనేవి మనకి ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అంటే మనకి 70 to 80% ఆఫ్ ద క్వశ్చన్స్ ఫ్రమ్ రీజనింగ్. సో అందుకే ఇక్కడ మనకి ఏంటంటే మనకి ఇక్కడ జనరల్గా చూసుకుంటే పెద్దగా వెయిటేజ్ లేని సబ్జెక్ట్ అయినా సరే ఆ 25-30 మార్క్స్ అనేవి మనం ఈజీగా తెచ్చుకోవచ్చు అనమాట. సో మిగతా అన్ని సబ్జెక్ట్స్తో కంపేర్ చేసుకుంటే ఈజీగా మార్క్స్ తెచ్చుకునేది ఈ సబ్జెక్ట్ నుంచి. ఎందుకంటే మనకి ఇందులో ఉండే క్వశ్చన్స్ అన్నవి ఈజీగా ఉంటాయి, రీజనింగ్ క్వశ్చన్స్ ఎక్కువగా ఇస్తున్నాడు కాబట్టి. ఓకే, అఫ్ కోర్స్ క్వాంట్ క్వశ్చన్స్ అంటే అర్థమెటిక్ క్వశ్చన్స్ కూడా కొన్ని ఉంటాయి, బట్ మనకి ఎక్కువగా రీజనింగ్ మీద బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఉంటున్నాయి. అందుకే ఇక్కడ నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్ కానీ మ్యాథ్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్ కానీ ఎవరైనా సరే ఈజీగా మనం సాల్వ్ చేయవచ్చు అనమాట. అయితే ఇక్కడ మనకి ఒక్కసారి ఏపీపీఎస్సి టీఎస్పిఎస్సిలో టీఎస్పిఎస్సి క్వశ్చన్ పేపర్ అన్నది ఏపీపీఎస్సి కంపేర్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. కొంచెం ఏపీపీఎస్సి లాస్ట్ 1 or 2 ఎగ్జామ్స్లో మనకి కొంచెం స్టాండర్డ్స్ పెంచి అంటే గ్రూప్ 1 లేకపోతే యూపీఎస్సి సివిల్ స్టాండర్డ్లో కొన్ని క్వశ్చన్స్ అడగడం జరిగిందనమాట. బట్ స్టిల్ అవన్నీ కూడా వీ కెన్ ఈజీలీ మేనేజ్, రైట్? మనం ఈజీగా చేయొచ్చు కూడా మనం కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఇవి చేయొచ్చు. టీఎస్పిఎస్సిలో మాత్రం కంపారిటివ్లీ ఏపీపీఎస్సి గ్రూప్ 2తో కంపేర్ చేసుకుంటే మనకి ఈజీగానే క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఏమైనా సరే మనకి ఏంటంటే మనం ఈజీగా తెచ్చుకోవచ్చు. అర్థమెటిక్ పార్ట్ నుంచి కానీ రీజనింగ్ పార్ట్ నుంచి కానీ మనం మిగతా సబ్జెక్ట్స్తో కంపేర్ చేసుకుంటే కొంచెం ప్రాక్టీస్తో ఈజీగా తెచ్చుకోవచ్చు అనమాట. అయితే మనకి ఫస్ట్ అర్థమెటిక్ టాపిక్స్కి వచ్చేసరికి ఏంటంటే యాజ్ అ వెయిటేజ్ ఇస్ లెస్, ఎక్కువ క్వశ్చన్స్ ఇవ్వట్లేదు కాబట్టి డైరెక్ట్లీ ఐ గో టు ద రీజనింగ్ సబ్జెక్ట్. రీజనింగ్ టాపిక్స్ అనేది నేను మీకు ముందు చెప్తాను. దాని తర్వాత మనకి ఏంటంటే అర్థమెటిక్ టాపిక్స్ అనేవి మనం తర్వాత చూడొచ్చు. ఓకే, సో రీజనింగ్కి వచ్చేసరికి మనకి ఏ టాపిక్స్ ఉంటాయి, రీజనింగ్లో మనకి ఏ టాపిక్స్ వస్తాయి. ఈ రీజనింగ్ టాపిక్స్లో మనకు వచ్చేసరికి ఫస్ట్ నంబర్ సిరీస్కి సంబంధించి మనకు క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది అనమాట. నంబర్ సిరీస్ క్వశ్చన్స్ సంబంధించి అడుగుతాడు అనమాట. అంటే సంఖ్యా శ్రేణి అనమాట. అంటే కొన్ని నెంబర్స్ ఇలా ఇస్తాడనమాట. ఓకే, కొన్ని నెంబర్స్ ఈ విధంగా ఇస్తాడు. ఈ నెంబర్స్లో వచ్చే నెక్స్ట్ నెంబర్ ఏంటి అంటాడు. సో దీన్నే మనం నెంబర్ సిరీస్ సంఖ్యా శ్రేణి అనేసి అంటాం అనమాట. సో ఇప్పుడు మీరు ఒకసారి చూసారనుకోండి, ఈ నెంబర్స్ ఎలా ఉన్నాయి. ఇది 4 means 2 square, 3 square, 4 square, 5 square, 6 square. అంటే ఇక్కడ ఇచ్చిన సిరీస్ అన్నది స్క్వేర్ నెంబర్స్లో ఉంది కాబట్టి నెక్స్ట్ నెంబర్ ఏమవుతుంది, నెక్స్ట్ నెంబర్ వచ్చేసి స్క్వేర్ అవుతుంది. 7 square వాల్యూ అవుతుంది. 7 square వాల్యూ అంతా 49. ఇదో సింపుల్ ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఓకే, ఇలాగే రావాలని లేదు, సింపుల్ ఎగ్జాంపుల్ ఇచ్చాను అనమాట. ఇక్కడ ఈ నెంబర్ సిరీస్ వచ్చేటప్పుడు ఏంటంటే మనం డిఫరెంట్ లాజిక్స్ అనేవి మనం అప్లై చేస్తాం అనమాట. యాజ్ ఆఫ్ నౌ అంటే మనం ఇప్పుడు ఈ ప్రాబ్లం వరకు చేసింది ఏదైతే స్క్వేర్స్ అనమాట. మనకి క్యూబ్స్లో అడగచ్చు, డిఫరెన్స్లో అడగచ్చు, ప్లస్ ఆర్ మైనస్ కాంబినేషన్లో అడగచ్చు, ప్లస్ ఆర్ ఇంటూ కాంబినేషన్లో అడగచ్చు. ఈ విధంగా మనకి డిఫరెంట్ కాంబినేషన్స్, డిఫరెంట్ లాజిక్స్ ఉంటాయి అన్నమాట. లాజిక్స్ ఏంటి అన్నది మన క్లాస్లో చెప్పుకునేటప్పుడు మనం చెప్పుకోవచ్చు. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నెంబర్ సిరీస్కి సంబంధించి మనకి ఎక్కువగా క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఖచ్చితంగా మనకి ఎగ్జామ్లో నెంబర్ సిరీస్ బేస్ చేసుకొని మన క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది అనమాట. ఓకే, అయితే ఈ నెంబర్ సిరీస్నే దీంట్లోనే డిఫరెంట్ వేస్లో క్వశ్చన్స్ అడగవచ్చు. ఎనాలజీ టైప్లో అడగవచ్చు, లేదంటే ఆడ్ మ్యాన్ అవుట్ విభిన్నంగా ఉన్న వాటిని అడగవచ్చు, లేదంటే మిస్సింగ్ నెంబర్స్ అనేసి అడగవచ్చు. ఇవన్నీ కూడా అంటే డిఫరెంట్ టాపిక్స్ మనం చెప్పుకున్నా సరే ఇవన్నీ కూడా మనకి ఏంటంటే ఒకే కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ఉంటాయన్నమాట. ఇప్పుడు ఈ నెంబర్ సిరీస్నే ఎనాలజీ ఫామ్లో కూడా అడగచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎనాలజీ ఫామ్లో ఎలా అడుగుతాడు అంటే 4 and 9 లేదంటే 4 and 16 ఈ విధంగా మనకి ఇస్తాడు. ఎనాలజీ అంటే మన క్వశ్చన్స్ ఈ విధంగా అడుగుతాడు. 4 and 16, 5 వాట్ ఈస్ ద నెక్స్ట్ నెంబర్. ఇక్కడ చూడండి 4 to 16 అంటే ఏముంది ఇక్కడ మనకి
4 స్క్వేర్ రాస్తే 16 వస్తుంది. అంటే ఇక్కడ మనకి ఎనాలజీ అంటే ఏంటంటే ఈ 2 నెంబర్స్కి ఏదైతే మనం లాజిక్ తీసుకున్నామో అదే లాజిక్ ఆ నెక్స్ట్ 2 నెంబర్స్కి కూడా మనం అదే తీసుకోవాలి. దీన్నే ఎనాలజీ అంటారు. ఎనాలజీ అంటే సిమిలారిటీ. ఓకే, సిమిలారిటీ అనమాట. ఒకే సిమిలారిటీ ఉండే లాజిక్స్ మనం తీసుకోవడం. ఓకే, నెంబర్ సిరీస్ బేస్డ్ క్వశ్చన్సే మన ఎనాలజీ ఫామ్లో కూడా అడుగుతాడు అనమాట. సో ఇక్కడ 5 స్క్వేర్ అనేసి వస్తుంది. 5 స్క్వేర్ వాల్యూ ఎంత 25 అనేది వస్తుంది. ఇది మనకి దేనికి సంబంధించి, ఎనాలజీకి సంబంధించి. అలాగే మనకి సేమ్ నెంబర్ సిరీస్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఆడ్ మెన్ అవుట్ అంటే విభిన్నంగా ఉన్న సంఖ్యను కనుగొనండి అనే రూపంలో కూడా మనకు క్వశ్చన్ అడుగుతాడు. అంటే ఏ విధంగా, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ విధంగా తీసుకున్నాం 10, 100, 121, 144, 168, 196 ఇలా కొన్ని నెంబర్స్ ఇచ్చాడమ్మా. ఈ కొన్ని నెంబర్స్లో మనకి ఏంటంటే ఒక నెంబర్ని డిఫరెంట్గా ఉంటుంది, ఆ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో మన క్వశ్చన్ ఏ విధంగా ఇస్తాడంటే ఫైండ్ ద ఆడ్ మెన్ అవుట్ అమాంగ్ ద ఫాలోయింగ్ నెంబర్స్. ఫైండ్ ద ఆడ్ మెన్ అవుట్ అమాంగ్ ద ఫాలోయింగ్ నెంబర్స్. అదర్వైజ్ ఇచ్చిన సంఖ్యల్లో ఏ సంఖ్య విభిన్నంగా కలదు అనేసి మనకు అడుగుతాడు అనమాట. ఓకే, అగైన్ మనకి ఈ నెంబర్ సిరీస్కి సంబంధించి మనం ఏవైతే లాజిక్స్ నేర్చుకుంటామో అదే లాజిక్స్ మనం ఇక్కడ అప్లై చేస్తాం అనమాట. ఇక్కడ మీరు చూసారనుకోండి, ఇది ఎలా ఉంది, 10 స్క్వేర్, 11 స్క్వేర్, 12 స్క్వేర్, 14 స్క్వేర్. బట్ ఈ ఒక్క నెంబర్ మాత్రం మనకి ఏంటి, సో ఇక్కడ చూసుకుంటే 10 స్క్వేర్గా రాసుకోవచ్చు, దీన్ని 11 స్క్వేర్గా రాసుకోవచ్చు, దీన్ని 12 స్క్వేర్గా రాసుకోవచ్చు, దీన్ని 14 స్క్వేర్గా రాసుకోవచ్చు. ఆల్ నెంబర్స్ ఆర్ స్క్వేర్ నెంబర్స్. బట్ ఈ నెంబర్ 168 అన్నది ఏ నెంబర్ యొక్క స్క్వేర్ కూడా రాదు. అంటే ఈ నెంబర్ మిగతా నెంబర్స్తో పోల్చుకుంటే విభిన్నంగా ఉన్నట్టుగా కదా. సో కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది, ఈ నెంబర్ 168 అనేది మనకి విభిన్నంగా ఉన్న సంఖ్య అవుతుంది. ఆడ్ మెన్ అవుట్ ఎంత అవుతుంది, 168 అనేది మనకు ఆడ్ మెన్ అవుట్ అవుతుంది. సో ఈ విధంగా ఆడ్ మెన్ అవుట్కి సంబంధించి మనకు క్వశ్చన్స్ అడుగుతాడు. అలాగే మనకి మిస్సింగ్ నెంబర్స్ అనేసి అడుగుతాడు. మిస్సింగ్ నెంబర్స్ అంటే ఏంటంటే, లెట్స్ టేక్ దట్, అంటే అదే నెంబర్స్ అన్నవి మనకి ఒక జామెట్రికల్ ఫిగర్లో ఇస్తాడు అనమాట. సో 6, 8, సంథింగ్, సమ్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గివింగ్ యూ ఇన్ దిస్ వే. ఇలా మనకు మిస్సింగ్ నెంబర్స్ అనేసి ఇలా ఇస్తాడు, పజిల్ టైప్ ఆఫ్ నెంబర్స్. సో ఈ విధంగా నెంబర్స్ ఇచ్చాడు, 6, 8, 14, 7, 9, 16, 8, 2, వాట్ ఈస్ ద నెక్స్ట్ నెంబర్ అనేసి. ఓకే, వీ కెన్ అప్లై దట్ డిఫరెంట్ లాజిక్స్ వచ్చేసరికి ప్రాబ్లమ్ టు ప్రాబ్లమ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. మనం క్లాస్లో చెప్పుకునేటప్పుడు ఏంటంటే ఏ లాజిక్స్ మనం యూజ్ చేయాలనేది మనం చెప్పుకోవచ్చు. బట్ యాజ్ ఆఫ్ నౌ మీరు ఒకసారి చూసారనుకోండి, ఈ పర్టికులర్ ప్రాబ్లం వరకు దీన్ని మిస్సింగ్ నెంబర్స్ అంటారు, ఆర్ నెంబర్ పజిల్స్ అంటారు అనమాట. అంటే ఏంటంటే ఇలా సెట్ ఆఫ్ నెంబర్స్ ఇచ్చేస్తాడు ఒక జామెట్రికల్ ఫిగర్లో, ఒక నెంబర్ని మనకు ఫైండ్ అవుట్ చేయమంటాడు అనమాట. సో ఇక్కడ మీరు చూసారనుకోండి, ఏ లాజిక్ని బేస్ చేసుకొని మనం ఇది చేయొచ్చు అని చెప్పండి. ఇక్కడ చూస్తే 6 + 8 అనేది 14గా రాసుకోవచ్చు కదా. సో ఇక్కడ చూడండి, 6 + 8 వచ్చేసి మనకి ఏమవుతుంది, 14 అవుతుంది. అలాగే 7 + 9 వచ్చేసి మనకి ఏమవుతుంది, 16 అవుతుంది. సేమ్ కేస్ 8 + 2 వచ్చేసి మనకి ఏమవుతుంది, 10. అంటే ఇక్కడ లాజిక్ ఏం తీసుకున్నాం అంటే, ఫస్ట్ 2 నెంబర్స్ని యాడ్ చేస్తే థర్డ్ నెంబర్ వస్తుంది, ఫస్ట్ 2 నెంబర్స్ని యాడ్ చేస్తే ఈ నెంబర్ వచ్చింది, ఫస్ట్ 2 నెంబర్స్ని యాడ్ చేస్తే ఈ నెంబర్ వచ్చింది, ఈ నెంబర్ వచ్చింది అనమాట. ఈ విధంగా నెంబర్ సిరీస్ని బేస్ చేసుకొని ఎనాలజీ ఫామ్లో కానీ, ఆడ్ మెన్ అవుట్ కానీ, మిస్సింగ్ నెంబర్స్లో కానీ మన క్వశ్చన్స్ అడుగుతాడు అనమాట. దీని వెయిటేజ్ అనేది ఎగ్జామ్లో చాలా ఎక్కువ ఉంటుంది. అంటే మినిమం 3-4 క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ఓన్లీ నెంబర్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ అనేది మనకు ఖచ్చితంగా, వెదర్ ఇట్ ఈస్ ఏపీపీఎస్సీ ఆర్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 2లో మనకు ఖచ్చితంగా ఒక 3-4 క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ దిస్ మనకి అడగడం జరుగుతుంది అనమాట. అయితే మనం అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు మీకు ఒక పాయింట్ చెప్పదలుచుకున్నాను. ఓకే, జనరల్గా మీరు అర్థమెటిక్ కానీ రీజనింగ్ కానీ చేసేటప్పుడు ఎగ్జామ్లో మనం ఫాస్ట్గా చేయాల్సి వస్తుంది. ఓకే, జనరల్గా మనకి టైం ఇచ్చారంటే చాలామంది ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలరు. బట్ ఎగ్జామ్లో మనం చేస్తున్నప్పుడు విత్ ఇన్ ద టైంలో మనకు చేయాలి. ఏ ప్రాబ్లం చేయాలన్నా సరే మనకి 3 మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి. అర్థమెటిక్ రీజనింగ్ నేర్చుకోవడంలో 3 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయి. ద ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఆ పర్టికులర్ ప్రాబ్లమ్కి సంబంధించి, లేకపోతే ఆ పర్టికులర్ టాపిక్ సంబంధించి కాన్సెప్ట్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. అర్థమెటిక్ రీజనింగ్లో మనం చాలా బాగా చేయాలంటే, ఓకే, మ్యాక్సిమం స్కోర్ చేయాలనుకోండి, మనకి 3 థింగ్స్ ఆర్ రిక్వైర్డ్. ఫస్ట్ వన్ వచ్చేసి కాన్సెప్చువల్ క్లారిటీ. ఆ పర్టికులర్ టాపిక్ యొక్క కాన్సెప్ట్స్ అనేది, ప్రతి టాపిక్, ప్రతి ప్రాబ్లం యొక్క కాన్సెప్ట్స్ అనేవి మనం ఖచ్చితంగా నేర్చుకోవాలన్నమాట. ఓకే, తర్వాత వచ్చేసి షార్ట్ కట్స్. మ్యాక్సిమం ప్రాబ్లమ్స్కి మనం షార్ట్ కట్స్ ఉంటాయి. ఒక ప్రాబ్లమ్ని ఒక విధంగా చేయొచ్చు.
ఓకే, టైం ఇచ్చామంటే ఆ ప్రాబ్లం అంటే జనరల్ మెథడ్ ఫాలో అయితే లెట్స్ సే దట్ ఒక క్వశ్చన్ ఉంది, ఆ క్వశ్చన్ మీరు సాల్వ్ చేస్తున్నప్పుడు ఏంటంటే మేబీ ఈ ఏవైతే మనకి అథమెటిక్ రీజనింగ్ క్వశ్చన్స్ అడుగుతాడో అవన్నీ కూడా 10th క్లాస్ వరకు మనం చదువుకున్నవే కాబట్టి ఏంటంటే టైం ఇస్తే ఎవరైనా చేస్తారు. కానీ అది ఫాస్ట్గా చేయాలంటే మనకి షార్ట్ కట్స్ అనేవి మనకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అన్ని ప్రాబ్లమ్స్కి అని చెప్పలేం, బట్ మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ విల్ హ్యావ్ దట్ షార్ట్ కట్స్. సో మనం కాన్సెప్ట్స్తో పాటు షార్ట్ కట్స్ కూడా నేర్చుకోవాలి. ఒక షార్ట్ కట్స్ నేర్చుకుంటే సరిపోతుందా అంటే కాదు, కాన్సెప్ట్ కూడా నేర్చుకోవాలి. సో కాన్సెప్ట్ నేర్చుకోవాలి, షార్ట్ కట్స్ నేర్చుకోవాలి ప్రతి ప్రాబ్లమ్ని మనం ఫాస్ట్గా చేయాలంటే. ఈ రెండు ఒకటైతే ఒక ఎత్తు అయితే, ఇంకొకటి ద థర్డ్ వన్, 3 ఇంపార్టెంట్ థింగ్స్ కావాలని అన్నాను కదా, ఆ థర్డ్ పార్ట్ వచ్చేసి క్యాల్కులేషన్ స్పీడ్. క్యాల్కులేషన్స్ అంటే స్పీడ్. ఓకే, స్పీడ్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. మీకు అథమెటిక్ రీజనింగ్లో స్పీడ్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. దేంట్లో స్పీడ్? మీ క్యాల్కులేషన్స్లో స్పీడ్ ఉండాలి. సో చాలామంది వరకు నేను స్టూడెంట్స్ని చూస్తాను, చాలామంది 90% ఆఫ్ ద స్టూడెంట్స్ ఒక ఎగ్జామ్ ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత ఇమీడియట్గా క్వశ్చన్ పేపర్ ఎలా ఉందంటే పేపర్ చేయగలం, పేపర్లో తెలిసినవి అంటే అన్నీ చదువుకున్నాం, అన్నీ తెలిసినవి వచ్చాయి, కాకపోతే టైం సరిపోలేదు. ఎందుకు టైం సరిపోలేదు అంటే చాలా లెంగ్దీ క్వశ్చన్స్ లేకపోతే క్యాల్కులేటివ్ క్వశ్చన్స్ అనేసి అంటారు. సో కాబట్టి ఈ క్యాల్కులేషన్స్ మీద కూడా మీరు వర్కౌట్ చేయాలి, ఖచ్చితంగా క్యాల్కులేషన్ మీద వర్కౌట్ చేయాలి. ఏంటి ఆ క్యాల్కులేషన్స్ ఏం తీసుకోవాలి? స్పీడ్ని అంటే మీరు మ్యాథ్స్లో స్పీడ్ ఇంప్రూవ్ చేయాలి, రీజనింగ్లో స్పీడ్ ఇంప్రూవ్ చేయాలి అంటే ఏమేమి మనం నేర్చుకోవాల్సి వస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 to 20 టేబుల్స్ అనేవి పర్ఫెక్ట్గా రావాలి. ఇది చాలామందికి సింపుల్గా అనిపించవచ్చు 1 to 20 టేబుల్స్, బట్ ద ఫ్యాక్ట్ ఈజ్ 80 to 90% దీంట్లోనే స్ట్రగుల్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇమీడియట్గా 16 9s అన్నాను అనుకోండి, జనరల్గా మీరు ఒక ప్రాబ్లం చేస్తున్నప్పుడు 16 into 9 అనేసి ఉంది. జనరల్గా ఏం చేస్తాం, మనకి తెలిస్తే 16 9s 144 రాస్తాం. లేకపోతే 90% ఆఫ్ ద స్టూడెంట్స్ ఏం చేస్తారంటే 9 into 6 9 into 1 అని చేస్తారు. ఆబ్వియస్లీ ఇట్ టేక్స్ టైం, రైట్? జనరల్గా ఏమవుతుంది చూడండి, ఇది ఒక్క ప్రాబ్లంకి సంబంధించి కాదు, ఎగ్జామ్లో మనకు 25 to 30 క్వశ్చన్స్ ఉంటాయి. గ్రూప్ 2 తీసుకుందాం, 25 to 30 క్వశ్చన్స్ ఉన్నాయి. దీంట్లో ఎన్ని మల్టిప్లికేషన్స్ మనం చేయాల్సి వస్తుంది ఇలాంటివి అంటే ఆల్మోస్ట్ ఆల్ మీరు టేబుల్స్ 1 to 20 టేబుల్స్ పర్ఫెక్ట్గా నేర్చుకోవడం వల్ల మీకు మినిమం 10 minutes to 15 minutes టైం సేవ్ అవుతుంది. ఓకే, మీరు ఖచ్చితంగా ఈ టేబుల్స్ పర్ఫెక్ట్గా నేర్చుకోగలిగితే 10 to 15 minutes టైం గ్యారంటీగా మీరు సేవ్ చేయొచ్చు. సో కాబట్టి మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే 1 to 20 టేబుల్స్ పర్ఫెక్ట్గా నేర్చుకోవడం. దీంతో పాటు కొన్ని ఇంపార్టెంట్ టేబుల్స్ ఉన్నాయి, 24 25 and 36. ఈ టేబుల్స్ని కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనకి టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్ ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు దీని యొక్క మల్టిపుల్స్ వస్తాయి. సో కాబట్టి ఈ టేబుల్స్ నేర్చుకోగలిగితే మనకి ఎగ్జామ్లో ఫాస్ట్గా చేయడం అన్నది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి దీంతో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ మినిమం 1 to 35 స్క్వేర్స్, వర్గాలు 1 నుంచి 35 వరకు ఉన్న వర్గాలను మనం నేర్చుకోవాలి, స్క్వేర్స్ని నేర్చుకోవాలి. అంటే వాట్ ఈజ్ 14 square 196, వాట్ ఈజ్ 22 square 484, అలా 31 square 961. ఈ విధంగా స్క్వేర్ నెంబర్స్ ఏ నెంబర్స్ అయితే మనకి ఇచ్చాడో ఆ నెంబర్స్ యొక్క స్క్వేర్ నెంబర్స్ మనం ఇమీడియట్గా రాయాలి 1 to 35. అయితే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఒక్కసారి గుర్తుపెట్టుకోండి అమ్మా. సరే, ఒక ప్రాబ్లం చేస్తున్నారు, దాంట్లో మీకు 22 square అనే వాల్యూ వచ్చింది, అది తెలియదు కాబట్టి మీరు ఏం చేస్తారు, ఒకవేళ తెలియదు అనుకోండి 22 into 22 చేస్తారు, అట్లీస్ట్ టైం పట్టింది అనుకుంటాం. ఇది అథమెటిక్ వర్క్. రీజనింగ్లో మీకు నెంబర్ సిరీస్ అని చెప్పాను కదా, ఆ నెంబర్ సిరీస్లో స్క్వేర్స్కి సంబంధించి క్యూబ్స్కి సంబంధించి సిరీస్లో నెంబర్స్ ఇస్తాడు. మీకు అవి స్క్వేర్సో క్యూబ్సో తెలియకపోతే ఆ ప్రాబ్లం మీరు సాల్వ్ చేయలేరు. అట్లీస్ట్ మీరు అథమెటిక్లో ఒక ప్రాబ్లం చేస్తున్నప్పుడు 22 square వాల్యూ అన్నది మీకు తెలియకపోయినా సరే అట్లీస్ట్ 22 into 22 అన్నది మీరు టైం పడుతుంది కానీ చెయ్యొచ్చు, టైం పడుతుంది బట్ చేయొచ్చు. బట్ రీజనింగ్లో మాత్రం అలా కాదు. రీజనింగ్లో ఒకవేళ కానీ నెంబర్ సిరీస్లో క్వశ్చన్ స్క్వేర్స్ బేస్డ్ మీద కానీ క్యూబ్స్ బేస్ మీద కానీ వచ్చిందంటే ఖచ్చితంగా ఆ నెంబర్స్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఎలా ఐడెంటిఫై చేయాలి? అన్లెస్ అండ్ అంటిల్ వీ బై హార్ట్ ఇట్, వీ డోంట్ సే, రైట్? వీ డోంట్ నో. కాబట్టి ఖచ్చితంగా ఆ నెంబర్స్ని మనం బై హార్ట్ చేయాల్సి వస్తుంది. ఏంటి 1 to 35 స్క్వేర్స్ అండ్ 1 to 20 క్యూబ్స్. ఇది మీరు ఫస్ట్
రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాల్సిన ముందు మీరు చేయాల్సిన పని. అర్థమైందా? యా. సో ఇది మనకి క్యాల్కులేషన్ సంబంధించి. తర్వాత మనకి క్యాల్కులేషన్ ఇంకా స్పీడ్ ఎలా ఇంప్రూవ్ చేసుకుంటామంటే కొన్ని ట్రిక్స్ ఉంటాయి, మల్టిప్లికేషన్ ట్రిక్స్ ఉంటాయి ఫాస్ట్గా చేయడానికి. స్పీడ్ మ్యాథ్స్ అంటాం. స్పీడ్ మ్యాథ్స్లో మనకి మల్టిప్లికేషన్ ట్రిక్స్ ఉంటాయి, అలాగే మనకి డివిజన్ ట్రిక్స్ ఉంటాయి, అలాగే మనకి స్క్వేర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి ఫాస్ట్గా, స్క్వేర్ రూట్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, క్యూబ్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, క్యూబ్ రూట్స్ ఎలా ఫాస్ట్గా ఫైండ్ అవుట్ చేయాలి, ఇవన్నీ కూడా మనకి స్పీడ్ మ్యాథ్స్లో వస్తాయి. అవి కూడా నేర్చుకుంటే మీ క్యాల్కులేషన్ స్పీడ్ ఇంక్రీజ్ అవుతుంది. ఈ మూడు మీరు చేయడం వల్ల మీరు ఏ ప్రాబ్లమ్నైనా సరే ఫాస్ట్గా సాల్వ్ చేయగలుగుతారు. ఓకే, సో ఇది మనకి నంబర్ సిరీస్కి సంబంధించి మన క్వశ్చన్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి మనకి సేమ్ రీజనింగ్లో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి లెటర్ సిరీస్ వస్తుంది. లెటర్ సిరీస్. అగైన్ ఈ లెటర్ సిరీస్లో కూడా అనాలజీ, ఆడ్ మ్యాన్ అవుట్ అవే రిపీట్ అవుతాయి. ఓకే, లెటర్ సిరీస్ అంటే మీకు అక్షరాల్లో అనమాట. ఏదైనా అడగొచ్చు. లెట్స్ సే దట్ ఏ, ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. వాట్ ఈస్ ద నెక్స్ట్ లెటర్, ఇలా ఇచ్చాడు. జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్. 1 లెటర్ ఇస్ గ్యాప్. ఏ, బి అనే ఒక లెటర్ని, సి, డి అనే లెటర్ గ్యాప్ తీసుకున్నాం. ఈ అనేది 1 లెటర్ గ్యాప్, జి తర్వాత హెచ్ అనే లెటర్ గ్యాప్ తీసుకుంటే ఐ అనేది వస్తుంది అనమాట. సో ఈ విధంగా సేమ్ సిరీస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని మనకి లెటర్స్ ఫామ్లో అడగడం జరుగుతుంది అనమాట. ఇది నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కోడింగ్ అండ్ డీకోడింగ్. కోడింగ్ అండ్ డీకోడింగ్. ఓకే, కోడింగ్ అండ్ డీకోడింగ్. ఓకే, తెలుగులో కూడా మనకి కోడింగ్ మరియు డీకోడింగ్ అనేసి అంటాం అనమాట. సో అసలు ఏంటి కోడింగ్ అండ్ డీకోడింగ్ అంటే మనకి దీంట్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ ఇలా ఇస్తాడు అనమాట. సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. మనకి కోడింగ్ అండ్ డీకోడింగ్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతాడంటే ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ పోలీస్ ఈజ్ కోడెడ్ యాజ్ పిఎల్సి, దెన్ హౌ ఈస్ టీచర్ విల్ బి కోడెడ్ అనేసి అన్నాడు. ఇక్కడ కోడింగ్ అండ్ డీకోడింగ్లో డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. నేను జస్ట్ ఒక మోడల్ మాత్రమే మనం తీసుకున్నాను అనమాట. అసలు వాట్ ఈస్ మెంట్ బై కోడింగ్ అండ్ డీకోడింగ్? కోడింగ్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ అ సీక్రెట్ లాంగ్వేజ్ అమాంగ్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్. ఓకే, అంటే మనం జనరల్గా చెప్తుంటాం కదమ్మా, వాళ్ళు కోడ్ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటున్నారు అనేసి. సో కోడ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? సో వాళ్ళ మధ్య ఉండే వాళ్ళకి మాత్రమే తెలిసిన భాష అనమాట. సో కోడింగ్ మీన్స్ దట్ ఇట్ ఈస్ ఎ సీక్రెట్ లాంగ్వేజ్ అమాంగ్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్. సో డీకోడింగ్ అంటే ఏంటి? ఎవరైనా దాన్ని ఆ కోడ్ని బ్రేక్ చేస్తే దాన్ని డీకోడింగ్ అంటారు. మనకి ఏంటంటే సింపుల్గా లెటర్స్ బేస్డ్ మీద, నంబర్స్ బేస్డ్ మీద, లెటర్స్ అండ్ నెంబర్స్ కాంబినేషన్ బేస్డ్ మీద మనకి క్వశ్చన్స్ అనేవి మనకు అడుగుతాడు అనమాట. సో పోలీస్ అనే వర్డ్కి మనకి ఇక క్వశ్చన్ ఈ విధంగా అడిగాడమ్మా. In a certain code language, police is coded as PLC, then how is teacher will be coded అనేసి అన్నాడు. ఒక కోడ్ లాంగ్వేజ్లో పోలీస్ని పిఎల్సి అనేసి మనకి కోడ్ చేయడం జరిగింది. టీచర్ని ఏ విధంగా కోడ్ చేస్తాం? పిఎల్సి అంటే చూడండి, ఇక్కడ మనం ఏ లెటర్స్ తీసుకున్నాం? పిఎల్సి. ఓకే, ఆల్టర్నేట్ లెటర్స్ పిఎల్సి అని తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు టీచర్లో మనకి ఆల్టర్నేటివ్ లెటర్స్ తీసుకుంటే ఏమవుతుంది? సో టీ అవుతుంది, నెక్స్ట్ ఏ అవుతుంది, నెక్స్ట్ హెచ్ అవుతుంది, నెక్స్ట్ వచ్చేసి మనకి ఏమవుతుంది? ఆర్ అవుతుంది. ఓకే, సో ఆన్సర్ ఏమవుతుంది? టీఏహెచ్ఆర్. మీకు అర్థమైందా? పోలీస్లో పిఎల్సి అనేసి రాసాం. అంటే ఎలా తీసుకున్నాం? పిఎల్సి అంటే స్టార్టింగ్ ఫ్రమ్ ద ఫస్ట్ లెటర్ ఆల్టర్నేట్ లెటర్స్ అనేవి మనం తీసుకోవడం జరిగిందనమాట. సో అలాగే మనకి దాన్నే లాజిక్నే యూజ్ చేసుకుంటే టీచర్ని మనం ఏ విధంగా కోడ్ చేస్తామంటే ఫస్ట్ టీని మనం తీసుకుంటాం, నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఆల్టర్నేటివ్ లెటర్ ఏ, నెక్స్ట్ హెచ్, నెక్స్ట్ ఆర్. సో టీఏహెచ్ఆర్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. అయితే మనకి లాజికల్ రీజనింగ్ అంటే ఆలోచన విధానం అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది అనమాట. లాజిక్స్ అనేవి డిఫరెంట్ లాజిక్స్ వస్తాయి. సో అందుకే మనకు ఆప్షన్స్ కూడా ఉంటాయి. ఆప్షన్స్ బట్టి ఆన్సర్ మనం సెలెక్ట్ చేయాలి. ఇదే ప్రాబ్లం మనం ఈ విధంగా కూడా చేయొచ్చు. ఒకవేళ కానీ మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే పోలీస్లో పిఎల్సి మనం తీసుకున్నాం. ఇక్కడ రిమైనింగ్ లెటర్స్ ఏవ్స్కి ఇచ్చేసాం. ఓఐఈ అంటే ఓవెల్స్ అనే లెటర్స్ని మనం తీసుకోలేదు. ఏవైతే మనం తీసుకున్నామో అవన్నీ కూడా ఏంటి? పిఎల్సి అనేవి కాన్సోనెంట్ లెటర్స్. ఇచ్చిన వర్డ్లో ఓన్లీ కాన్సోనెంట్ హల్లుల్ని మాత్రమే మనం తీసుకున్నాం. మీకు తెలుసు కదా, ఏఈఐఓయు ఆర్ ద ఓవెల్స్ అండ్ రెస్ట్ ఆఫ్ ఆల్ ద లెటర్స్ ఆర్ కాన్సోనెంట్స్. ఇక్కడ మనకి ఇచ్చిన వర్డ్స్లో పిఎల్సి కాన్సోనెంట్ లెటర్స్ మాత్రమే మనం తీసుకున్నాం. సేమ్ లాజిక్ ఇక్కడ కూడా అప్లై చేసాం అనుకోండి, ఓన్లీ కాన్సోనెంట్ లెటర్స్ని మాత్రమే యూజ్ చేస్తే టీసిహెచ్ఆర్,
TCHR, ఓన్లీ కాన్సోనెంట్ లెటర్స్. TAHR కరెక్ట్ ఆన్సరే, TCHR కూడా కరెక్ట్ ఆన్సరే. మనకి ఆప్షన్స్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఆప్షన్స్లో TAHR అనేసి ఇచ్చాడు అనుకోండి, అది కరెక్ట్ అవుతుంది. ఆప్షన్లో TCHR అనేసి ఇచ్చాడు అనుకోండి, అది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. ఓకే, సో ఎగ్జామ్లో రెండు ఇవ్వడం. సో ఎగ్జామ్లో ఇచ్చేటప్పుడు ఏదో ఒక ఆప్షన్ మాత్రమే ఇస్తాడు, లేకపోతే రెండు ఇచ్చేసి బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్ అనేసి మనకి ఇస్తాడు అనమాట. రైట్, దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. సో ఈ విధంగా కోడింగ్ అండ్ డీకోడింగ్, దీంట్లో డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. సో అవి మన క్లాస్లో మనం చేయొచ్చు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డైరెక్షన్స్. ఈ డైరెక్షన్స్ బేస్ చేసుకొని, అంటే దిక్కులు, సింపుల్ అమ్మ. డైరెక్షన్స్ ప్రాబ్లం ఏది ఇచ్చినా సరే ఒక సింపుల్ డయాగ్రామ్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఈ విధంగా మనం తీసుకుంటే ఇది ఈస్ట్, ఇది వెస్ట్, పైకి నార్త్, క్రిందకి వచ్చేసి ఏంటి సౌత్. ఓకే, సో ఇది ఉత్తర అవుతుంది, ఇది తూర్పు అవుతుంది, అండ్ నెక్స్ట్ ఇదేమవుతుంది దక్షిణ అవుతుంది, ఇదేమవుతుంది పడమర అవుతుంది అనమాట. మనకి ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఏమవుతాడంటే, అండ్ ఆల్సో ఇక్కడ చూడండి, ఇది దేన్ని రిప్రజెంట్ చేస్తుందంటే రైట్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే దట్ ఆర్ మీన్స్ దట్ రైట్ అమ్మ, ఎల్ మీన్స్ దట్ వాట్ లెఫ్ట్, ఎడమ కుడి. ఓకే, సపోజ్ ఒక మనిషి, ఇది స్టార్టింగ్ పాయింట్ అనుకోండి. సో క్వశ్చన్స్ ఇలా అడుగుతాడు, ఏ పర్సన్ స్టార్ట్స్ ఫ్రమ్ ఏ పాయింట్, he moves towards north direction, there he takes the right turn, then he takes the left turn, then he takes the right turn. In this way the questions will be asked. Finally, in which direction is he from the starting point? For example, let's say that ఇది స్టార్టింగ్ పాయింట్ అనుకోండి. ఇక్కడ నేను చెప్పాను ఒక మనిషి, సో హీఈస్ గోయింగ్ టువర్డ్స్ నార్త్ డైరెక్షన్, ఉత్తర వైపు వెళ్తున్నాడు. ఇది స్టార్టింగ్ పాయింట్ అంటే ఉత్తర వైపు నార్త్ డైరెక్షన్ అంటే ఏంటి, టువర్డ్స్ దిస్ సైడ్. సపోజ్ ఇక్కడ ఆఫ్టర్ దట్ ఈ స్టేట్మెంట్ ఏ విధంగా ఇచ్చాడంటే, హీ టేక్స్ ద రైట్ టర్న్. టువర్డ్స్ నార్త్ రైట్ టర్న్ అంటే మనకి ఏమవుతుంది, టువర్డ్స్ నార్త్ రైట్ టర్న్ అంటే చూడండి, ఇక్కడ పైకి వెళ్ళేటప్పుడు రైట్ టర్న్ అన్నది ఇటు సైడ్ చూపిస్తుంది, ఆర్ అన్నది ఇటు సైడ్, రైట్ అంటే మనం ఈ విధంగా డ్రా చేసుకుంటాం. నెక్స్ట్ లెట్స్ సే దట్ నౌ హీ టేక్స్ ద లెఫ్ట్ టర్న్ అని, ఆర్ రైట్ టర్న్, అగైన్ నౌ హీ టేక్స్ ద రైట్ టర్న్. ఓకే, నౌ ఇప్పుడు ఏ డైరెక్షన్లో వెళ్తున్నాడు వీడు ఇప్పుడు వెళ్తుంది ఈస్ట్ డైరెక్షన్, తూర్పు వైపు. ఎటు తిరిగాడు అన్నాడు, రైట్ డైరెక్షన్లో అన్నాడు. రైట్ అంటే ఎటు చూపిస్తుంది, కిందకి చూపిస్తుంది. సో కాబట్టి మనం ఈ విధంగా డ్రా చేసుకుంటాం అనమాట. సో మన క్వశ్చన్ ఫైనల్గా ఏ విధంగా అడుగుతాడంటే, వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ఇనిషియల్ పాయింట్ అండ్ ఫైనల్ పాయింట్, అండ్ వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ హీ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్. మొదటి స్థానం నుంచి చూసుకుంటే చివరి స్థానం ఏ దిశలో ఉంది అనేసి మనకి ఈ విధంగా అడుగుతాడు. ఏదైనా సరే మనకి డైరెక్షన్స్ ప్రాబ్లమ్స్ అనేవి సింపుల్, ఎందుకంటే ఓన్లీ జస్ట్ ఈ సింపుల్ డయాగ్రామ్ యూజ్ చేసుకుని మనం ఏ క్వశ్చన్కి అయినా సరే సాల్వ్ చేయొచ్చు. అర్థమైందమ్మా? రైట్, ఇట్ ఈస్ అబౌట్ ద డైరెక్షన్స్ టాపిక్. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ర్యాంకింగ్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ర్యాంకింగ్. ఓకే, ర్యాంకింగ్ అంటే ఏంటి? ఇప్పుడు మనకి క్వశ్చన్ ఏ విధంగా అడుగుతాడంటే, లెట్స్ సే దట్ ఒక క్లాస్లో 25 స్టూడెంట్స్ ఉన్నారమ్మా. ఒక క్లాస్లో 25 స్టూడెంట్స్ ఉన్నారు. ఈ 25 స్టూడెంట్స్లో ఏ అనే స్టూడెంట్ యొక్క ర్యాంక్ టాప్ నుంచి మొదటి నుంచి కౌంట్ చేస్తే 15th ర్యాంక్. అదే పర్సన్ యొక్క ర్యాంక్ బాటమ్ నుంచి కౌంట్ చేస్తే ఏ ర్యాంక్ వస్తుంది అని మనకు అడుగుతాడు. ఓకే, మీకు అర్థమైందా? ర్యాంకింగ్ అంటే మనకి ర్యాంక్స్ తెలుసు కదా. ఓకే, ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్, అలా మనం ర్యాంకింగ్ అని చెప్తాం. సో ఈ ర్యాంకింగ్ అనే టాపిక్లో మనకి క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతాడంటే, చూడండి ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, ఒక 25 స్టూడెంట్స్ ఉన్నారు, ఒక క్లాస్లో 25 స్టూడెంట్స్ ఉన్నాడు. అందులో ఏ అనే ఒక విద్యార్థి యొక్క ర్యాంక్ అన్నది మొదటి నుంచి మనం కౌంట్ చేస్తే, స్టార్టింగ్ నుంచి మనం కౌంట్ చేస్తే అతడి యొక్క ర్యాంక్ వచ్చేసి ఎంత ఇచ్చాడు, 15 వచ్చాడు. సపోజ్ ఈ 25 స్టూడెంట్స్ని ర్యాంక్ అన్నది బ్యాక్ నుంచి మనం కౌంట్ చేసాం అనుకోండి, చివరి వచ్చిన వాడి దగ్గర నుంచి ర్యాంక్ స్టార్ట్ చేసుకుంటూ ముందుకు వస్తూ వెళ్తే బ్యాక్ నుంచి చూస్తే వాడి ర్యాంక్ ఎంత అనేసి మనకు క్వశ్చన్ అడగడం జరిగిందనమాట. సో ఎప్పుడైనా సరే ర్యాంకింగ్ సంబంధించి డిఫరెంట్ క్వశ్చన్స్ ఉండొచ్చు, కానీ అక్కడ యూజ్ చేసేది ఒకే ఒక్క ఫార్ములా అమ్మా. ఆ ఒక్క ఫార్ములా మీద మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ ఇన్ ర్యాంకింగ్ కెన్ బి సాల్వ్. అదేంటంటే టోటల్ స్టూడెంట్స్ ఇస్ ఈక్వల్ టు ర్యాంక్ ఆఫ్ ఎ స్టూడెంట్ ఫ్రమ్ టాప్ ప్లస్ ర్యాంక్ ఆఫ్ ద సేమ్ స్టూడెంట్ ఫ్రమ్ ద బాటమ్ -1. Rank of a student from top plus rank of the same student from bottom -1. ఓకే, ఎందుకంటే
మీరు ఇలా తీసుకునేటప్పుడు టాప్ని బాటమ్ని యాడ్ చేసేటప్పుడు ఒకే పర్సన్ 2 టైమ్స్ రిపీట్ చేశారు కాబట్టి అందుకు 1 అనేది సబ్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు మనకి ఏ యొక్క ర్యాంక్ బాటమ్ నుంచి కావాలి కాబట్టి టోటల్ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, 25 స్టూడెంట్స్ ఉన్నారు. సో ఏ యొక్క ర్యాంక్ టాప్ నుంచి ఎంత 15, బాటమ్ నుంచి ఎంత తెలియదు, అదే మనం ఫైండ్ అవుట్ చేయాలి. లెట్స్ సే దట్ x అనేసి అనుకోండి. ఇప్పుడు ఏమవుతుంది 25 = 14 + x అవుతుంది. x అంటే మనకి ఏమవుతుంది 25 - 14 అంటే ఇక్కడ రాస్తాం. x అంటే ఎంత అవుతుంది 25 - 14 అంటే ఎంత అవుతుందమ్మా 11. అంటే ఏ యొక్క ర్యాంక్ బాటమ్ నుంచి ఎంత అవుతుంది 11th ర్యాంక్ అనేది మనకు అవుతుంది. ఈ విధంగా మనకి ర్యాంక్స్ సంబంధించి ఒక వరుసలో ఏ వరుసలో ఉన్నాడు, మొదటి నుంచి చూస్తే ఏ ర్యాంక్లో ఉన్నాడు, చివరి నుంచి చూస్తే ఏ ర్యాంక్లో ఉన్నాడు, దాన్ని బేస్ చేసుకొని మనకు క్వశ్చన్స్ ఇస్తాడు. అది మనకి ర్యాంకింగ్ అనే టాపిక్ సంబంధించి. సో మ్యాక్సిమం క్వశ్చన్స్ విల్ బి డన్ బై యూజింగ్ ఎ సింపుల్ ఫార్ములా అమ్మ. ఒక సింపుల్ ఫార్ములా యూజ్ చేసుకొని చాలా ప్రాబ్లమ్స్ వరకు మనం సాల్వ్ చేయొచ్చు. ఇది ర్యాంకింగ్ సంబంధించి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి బ్లడ్ రిలేషన్స్, రక్త సంబంధాలు. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి బ్లడ్ రిలేషన్స్, రక్త సంబంధాలు అన్నమాట. ఈ రక్త సంబంధాలకి బ్లడ్ రిలేషన్ సంబంధించి క్వశ్చన్స్ అగైన్ మనకి క్వశ్చన్స్ డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి, అలాగే పజిల్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా మనకి రక్త సంబంధాలు బ్లడ్ రిలేషన్ సంబంధించి ఉంటాయి. అంటే మనకి ఏమి వస్తాడు, సపోజ్ లెట్స్ సే దట్ ఏ ఈజ్ బ్రదర్ ఆఫ్ బి, ఓకే, అలాగే బి ఈజ్ సిస్టర్ ఆఫ్ సి, సి ఈజ్ డాటర్ ఆఫ్ డి. ఈ విధంగా మనకి ఇచ్చేసి హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు డి, ఓకే. అలాగే మనకి ఏంటంటే ఒక పర్సన్ ఒక ఫోటోని చూపిస్తూ ఈ పర్టికులర్ పర్సన్ యొక్క బ్లడ్ రిలేషన్ అన్నది, సో మా ఫాదర్స్ బ్రదర్స్ సిస్టర్కి తను కజిన్ అవుతాడు. సో ఈ విధంగా మనకి ప్రాబ్లమ్స్ ఇస్తాడు అనమాట. అలా అయితే ఆ పర్సన్కి ఆ అమ్మాయికి ఉన్న రిలేషన్ ఏంటి. సో బ్లడ్ రిలేషన్స్ అన్నవి మనకి రక్త సంబంధాలు అన్నవి క్వశ్చన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఎవ్రీ ఇయర్ మినిమం 2 క్వశ్చన్స్ అనేవి ఈ టాపిక్ నుంచి రావడం జరుగుతుంది అనమాట. గ్రూప్ 2లో మినిమం 2 క్వశ్చన్స్ అనేవి బ్లడ్ రిలేషన్స్, ఈవెన్ పై టాపిక్స్ కూడా 1 or 2 క్వశ్చన్స్ ఇస్తాడు. బట్ బ్లడ్ రిలేషన్స్ అనేది ఎప్పుడు కూడా మిస్ అవ్వకుండా వస్తున్న క్వశ్చన్స్ అమ్మ. అగైన్ దీంట్లో కూడా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. అయితే ఈ బ్లడ్ రిలేషన్స్ టాపిక్ మనం చేస్తున్నప్పుడు చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు అనమాట. కన్ఫ్యూజన్ ఏం అవసరం లేదు. ఎందుకు ఆ కన్ఫ్యూజన్ కూడా వస్తుందంటే, సపోజ్ మీకు అంటే ఇదే ఫస్ట్ టైం బ్లడ్ రిలేషన్స్ చేయడం అయితే, ఫస్ట్ టైం మనం బ్లడ్ రిలేషన్స్ చేస్తున్నట్లయితే మీకు దీనికి సంబంధించి ఏ అవగాహన లేకపోతే జనరల్గా మనం ఎలా సాల్వ్ చేస్తాం అంటే, మన ఓన్ రిలేషన్స్ స్టార్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, మన రిలేషన్స్ సపోజ్ లెట్స్ సే దట్ యువర్ ఫాదర్స్ బ్రదర్స్ సిస్టర్, అంటే మన యొక్క ఫాదర్ బ్రదర్ సిస్టర్ అన్నది మనం రిలేషన్ తీసుకుంటూ చేయడం జరుగుతుంది. ఇలా చేసేటప్పుడు ఏమవుతుందంటే, మనకి ఎగ్జాక్ట్గా అలా మన ఫ్యామిలీలో ఉంటే పర్లేదు, లేకపోతే మనం ఏం చేస్తామంటే మన ఓన్ ఇమాజినేషన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో అందుకు ప్రాబ్లం ఫైనల్గా వచ్చేటప్పుడు ఏంటంటే ఒక రాంగ్ రిలేషన్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో అందుకే ఏంటంటే బ్లడ్ రిలేషన్స్ అనే టాపిక్ని సింపుల్గా ఏ విధంగా చేయాలి, ఏ కన్ఫ్యూజన్గా లేకుండా చేయాలంటే దానికి ఒక ప్రొసీజర్ ఉంది. అదే ఫ్యామిలీ ట్రీ డయాగ్రామ్ అనేసి. సో మనకి ఫ్యామిలీ ట్రీ డయాగ్రామ్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసుకొని మనం చాలా సింపుల్గా మనకి దీంట్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ మనం సాల్వ్ చేయగలం. ఓకే, సో అది మనకి క్లాసెస్ స్టార్ట్ చేసుకునేటప్పుడు బ్లడ్ రిలేషన్స్ సంబంధించి మనం క్లాసెస్లో ఏ విధంగా చేస్తామన్నది మనం చూద్దాం. అలాగే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే, బ్లడ్ రిలేషన్స్ చేస్తున్నప్పుడు ఇక్కడ తెలుగు మీడియం స్టూడెంట్స్ ఉన్నారు, ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఉన్నారు. జనరల్గా మనకి ఏంటంటే కొన్ని రిలేషన్స్ వచ్చేసరికి తెలుగులోని ఇంగ్లీష్లోని డిఫరెంట్గా ఉంటాయి. అండ్ ఆల్సో ఇంగ్లీష్లో ఉన్న రిలేషన్స్ లిమిటెడ్గా ఉంటాయి, తెలుగులో ఉన్న రిలేషన్స్ చాలా పెద్దవి, చాలా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మనకి సింపుల్గా ఏంటంటే ఫాదర్స్ బ్రదర్ ఉన్నారనుకోండి, లేదంటే మదర్స్ బ్రదర్ ఉన్నారనుకోండి, ఏ కేసులోనైనా సరే మనకి ఇంగ్లీష్లో అయితే సింపుల్గా అంకుల్ అని చెప్పేస్తాం. కాకపోతే ఇక్కడైతే తెలుగులో వచ్చేసరికి పెద్దనాన్న అవుతారు, చిన్నాన్న అవుతారు, మామయ్య అవుతారు. సో ఇలా డిఫరెంట్ రిలేషన్స్. ఇక్కడ ఇంగ్లీష్లో సింపుల్గా ఒకటే వర్డ్, బట్ తెలుగులో వచ్చేసరికి డిఫరెంట్ వర్డ్స్ వస్తాయి. అలాగే కొన్ని రిలేషన్స్ యొక్క కంప్లీట్ రిలేషన్స్ అన్నవే చేంజ్ అవ్వడం జరుగుతుంటాయి అనమాట. కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ నేను మెయిల్ మెంబర్ గురించి ఉద్దేశించి మాట్లాడుతున్నాను. ఒక మెయిల్ మెంబర్ యొక్క బ్రదర్ సన్, ఆ మెయిల్ మెంబర్కి ఏమవుతారు, జనరల్గా అయితే మన తెలుగు రిలేషన్స్లో తీసుకుంటే కొడుకు అవుతాడు, అన్న కొడుకు అవుతాడు. ఎవరికి, మేల్స్కి నేను చెప్తాను, నాట్ ఫర్ ఫిమేల్స్. బట్ ఇంగ్లీష్లో వచ్చేసరికి బ్రదర్స్ సన్ అనేసి అంటే నెఫ్యూ అవుతాడు. అంటే మనం ఉమెన్కి ఎలా అయితే తీసుకున్నామో మెన్ కూడా అలాగే ఇంగ్లీష్లో తీసుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా మనకి కొన్ని రిలేషన్స్ అనేవి తెలుగులోని ఇంగ్లీష్లోని డిఫరెంట్గా ఉంటాయి. సో చేసేటప్పుడు ఏంటంటే తెలుగు మీడియం వాళ్ళకి సెపరేట్గా, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి సెపరేట్గా
మనం చెప్పుకోవాల్సి వస్తుంది. కానీ మనకి ఆప్షన్స్లో మనకి ఇచ్చేటప్పుడు ఏంటంటే మ్యాక్సిమం ఈ మధ్య కాలంలో ఇంగ్లీష్ మీడియం బేస్డ్గానే ఆప్షన్స్ చెక్ చేయడం జరుగుతుంది. ఓకే, సో అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా సరే మనకి బ్లడ్ రిలేషన్స్ అనే టాపిక్ అన్నది మనకి దేని బేస్ చేసుకొని ఉంటుందంటే సింపుల్గా సాల్వ్ చేయాలి, ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా సాల్వ్ చేయాలంటే ఫ్యామిలీ ట్రీ డయాగ్రామ్ అనే ఒక మెథడ్ ఉంది. ఆ మెథడ్ మనం తీసుకొని సాల్వ్ చేస్తే ఈజీగా మనం సాల్వ్ చేయగలం. ఇది బ్లడ్ రిలేషన్స్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సిట్టింగ్ అరేంజ్మెంట్స్ ఆర్ సీటింగ్ అరేంజ్మెంట్. సిట్టింగ్ అరేంజ్మెంట్స్ ఆర్ యూ కెన్ ఆల్సో కాల్ ఇట్ as సీటింగ్ అరేంజ్మెంట్. దీనికి పెద్దగా మనకి రూల్స్ ఉన్నామా. సిట్టింగ్ అరేంజ్మెంట్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ఒక 5 members, 6 members, 7 members అనేవి ఒక లైన్లో కూర్చుంటారు. ఏ ఈజ్ థర్డ్ రైట్ ఆఫ్ బి, బి ఈజ్ థర్డ్ లెఫ్ట్ ఆఫ్ బి. ఈ విధంగా మనకు కొన్ని కండిషన్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఫైనల్గా అరేంజ్మెంట్ ఏంటి అనేది మనకి అడుగుతాడు. సో దీంట్లో 2 కేసెస్ ఉన్నాయి సిట్టింగ్ అరేంజ్మెంట్లో. ఒకటి లీనియర్ అరేంజ్మెంట్, అనదర్ వన్ వచ్చేసి ఇంకోటి వచ్చేసి సర్క్యులర్ అరేంజ్మెంట్. ఒకటి గ్రూప్ ఆఫ్ పీపుల్ అనే వాళ్ళు లైన్లో కూర్చునేటప్పుడు అదొక టైప్ ఆఫ్ అరేంజ్మెంట్. సెకండ్ థింగ్ ఇంకోటి వచ్చేసి ఏంటి, సర్క్యులర్ అరేంజ్మెంట్. సర్క్యులర్ అరేంజ్మెంట్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అనే వాళ్ళు ఒక సర్కిల్లో కూర్చునేటప్పుడు ఇచ్చే అరేంజ్మెంట్ అనమాట. సో ఈ విధంగా మనకి 2 కేసెస్ ఉన్నాయి. సో ఈ 2 కేసెస్ కూడా మనకి సర్క్యులర్ అరేంజ్మెంట్లో, సిట్టింగ్ అరేంజ్మెంట్లో వస్తాయి అనమాట. అగైన్ ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, సిట్టింగ్ అరేంజ్మెంట్ అనే టాపిక్. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి వెన్ డయాగ్రామ్స్, వెన్ చిత్రాలు. వెన్ డయాగ్రామ్స్ బేస్ చేసుకొని మనకు క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అంటే వెన్ చిత్రాలని బేస్ చేసుకొని. వెన్ డయాగ్రామ్స్ అంటే ఏంటి, ఈ విధంగా మనకి ఒక ఇన్ఫర్మేషన్, సెట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని జామెట్రికల్ ఫిగర్స్లో రిప్రజెంట్ చేస్తాం. ఇలా సర్కిల్స్లో రిప్రజెంట్ చేయడం, లేదంటే ఒక డిఫరెంట్ జామెట్రికల్ ఫిగర్స్లో రిప్రజెంట్ చేయడం అనేది మనకి వెన్ డయాగ్రామ్స్లో మనకి రిప్రజెంట్ చేయడం జరుగుతుంది అనమాట. దీన్ని బేస్ చేసుకుని కూడా మనకి క్వశ్చన్స్ అవ్వడం జరుగుతుంది. ఇట్ ఈస్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి మనకి సో ఐ విల్ టేక్ దట్ క్యాలెండర్స్. మనకి క్వశ్చన్స్ అన్నవి బేస్డ్ ఆన్ ద క్యాలెండర్స్. క్యాలెండర్స్ని బేస్ చేసుకొని మనకి క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఎలా క్వశ్చన్స్ ఇస్తాడు, దీంట్లో డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. ఓకే, ఏదో ఒక ర్యాండమ్ డేట్ ఇచ్చేస్తాడు. ఇఫ్ 3rd March 2014 ఈజ్ సండే, దెన్ 3rd March 2022 ఈజ్ విచ్ డే. ఈ విధంగా అడుగుతాడు. లేదు అంటే రిఫరెన్స్ ఇవ్వకుండా వాట్ ఈస్ 10th August 1942, 10 August 1942 ఏ రోజు వస్తుంది. లేదంటే సేమ్ క్యాలెండర్ ఇయర్, ఏదైనా ఒక క్యాలెండర్ ఇయర్ అన్నది మళ్ళీ ఎప్పుడు రిపీట్ అవుతుంది. ఈ విధంగా మనకి డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి దీంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ జస్ట్ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ మోడల్స్ మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో ఎక్కువగా రిపీట్ అయ్యే మోడల్లో ఉన్న క్వశ్చన్ ఒకసారి చెప్తున్నాను. సేమ్ క్యాలెండర్ ఇయర్. అఫ్ కోర్స్ కాన్సెప్ట్ ఎవ్రీథింగ్ మన క్లాస్లో చెప్పడం జరుగుతుంది. బట్ ఇప్పుడు మనకి సింపుల్గా ఒక క్వశ్చన్, ఎక్కువగా రిపీట్ అవుతున్న క్వశ్చన్ ఏ విధంగా సాల్వ్ చేస్తాం అనేది చూద్దాం. సేమ్ క్యాలెండర్ ఇయర్. ఫర్ ఎగ్జాంపుల్ 2025 ఉంది. మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ ఏ విధంగా ఇస్తాడంటే విచ్ ఇయర్ క్యాలెండర్ ఈజ్ యాజ్ సేమ్ యాజ్ 2025. ఏ సంవత్సరం యొక్క క్యాలెండర్ 2025 అంటే 2025 క్యాలెండర్ మరలా ఎప్పుడు పునరావృతం అవుతుంది. విచ్ ఇయర్ క్యాలెండర్ ఈజ్ యాజ్ సేమ్ యాజ్ 2025. 2025 లాగా అలా ఉండేటట్లు ఎగ్జాక్ట్ క్యాలెండర్ మళ్ళీ ఎప్పుడు వస్తుంది. అఫ్ కోర్స్ సో మెనీ టైమ్స్ ఇట్ రిపీట్స్, బట్ ద నియరెస్ట్ ఫ్యూచర్ గురించి మనం మాట్లాడుకుంటాం. అంటే మీకు అర్థమైందమ్మా. సో అంటే వాట్ డస్ ఇట్ మీన్ దట్ సేమ్ క్యాలెండర్ అంటే ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2025 తీసుకునేటప్పుడు January 1st వచ్చేసి సండే వచ్చింది అనుకుందాం. మళ్ళా అదే ఎప్పుడు మళ్ళా January 1st అన్నది సండే వస్తుంది. ఏ ఇయర్కి వస్తుంది, ఈ వితిన్ ఫ్యూ ఇయర్స్లో ఎప్పుడు వస్తుంది అనేది మనకి సేమ్ క్యాలెండర్. అంటే అలాంటి క్యాలెండరే మళ్ళీ మనకు వస్తుంది అనమాట. సేమ్ డే సేమ్ డే ఆ టైప్ ఆఫ్ క్యాలెండర్స్ ఎప్పుడు వస్తుంది. అఫ్ కోర్స్ మనం టాపిక్ చెప్పుకునేటప్పుడు జనరల్ మెథడ్ చెప్పుకుంటాం, ఏ విధంగా సాల్వ్ చేయాలి ఏంటి అన్నది. బట్ హియర్ నేను డైరెక్ట్గా షార్ట్ కట్ యూజ్ చేసుకొని చెప్తున్నాను. ఇది మనకు చాలా ఇంపార్టెంట్ మోడల్ కాబట్టి మీకు ఎగ్జామ్లో వస్తే డైరెక్ట్గా చేసేవచ్చు. ఎప్పుడైనా సరే సేమ్ క్యాలెండర్ ఇయర్కి సంబంధించి క్వశ్చన్ అడిగితే ఆ ఇచ్చిన ఇయర్ని 4తో డివైడ్ చేస్తాం. ఆ ఇచ్చిన ఇయర్ని దేంతో డివైడ్ చేస్తాం, 4తో డివైడ్ చేసుకుంటాం. 4తో డివైడ్ చేసుకొని దేర్ వీ టేక్ ద రిమైండర్స్. ఓకే, ఇచ్చిన ఇయర్ని 4తో డివైడ్ చేసి రిమైండర్స్ తీసుకుంటాం.
4తో డివైడ్ చేసేటప్పుడు మనకు వచ్చే పాసిబుల్ రిమైండర్స్ ఏంటి? 1 వస్తుంది, లేదంటే 2, 3 వస్తుంది, లేదంటే 0 వస్తుంది. ఒకవేళ కానీ ఇచ్చిన ఇయర్ని 4తో డివైడ్ చేసేటప్పుడు రిమైండర్ 1 వచ్చింది అనుకోండి, అప్పుడు ఆ ఇయర్కి మనకి ఏంటంటే ఎంత యాడ్ చేయాలి? +6 యాడ్ చేయాలి. ఇచ్చిన ఇయర్కి +6 యాడ్ చేయాలి. అలాగే ఒకవేళ కానీ ఇచ్చిన ఇయర్ని 4తో డివైడ్ చేసిన తర్వాత రిమైండర్ కానీ శేషం కానీ 2 లేదా 3 వచ్చింది అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలంటే +11 యాడ్ చేయాలి, 11 యాడ్ చేయాలి. అలాగే ఒకవేళ కానీ రిమైండర్ అనేది 0 వచ్చింది అనుకోండి 4తో డివైడ్ చేసేటప్పుడు, అప్పుడు మనం ఎంత యాడ్ చేయాలంటే +28, ఎందుకంటే ఇది లీప్ ఇయర్ కాబట్టి. యు అండర్స్టాండ్ ఇట్? అంటే నౌ లెట్స్ టేక్ దిస్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే నేను క్వశ్చన్ ఏం అడిగాను? 2025 యొక్క క్యాలెండర్ మళ్ళీ ఎప్పుడు రిపీట్ అవుతుంది అని నేను అడిగాను. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఏ ప్రాబ్లమ్నైనా సరే సేమ్ క్యాలెండర్ ఇయర్ అంటే ఇయర్ని 4తో డివైడ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలి? ఆ ఇచ్చిన ఇయర్ని 4తో డివైడ్ చేస్తాం. 4తో డివైడ్ చేసి దాని యొక్క రిమైండర్ 4తో డివైడ్ చేసిన తర్వాత రిమైండర్ తీసుకుంటారు. రిమైండర్ అంటే ఏంటి? శేషంని తీసుకుంటారు అనమాట. ఓకే, అయితే ఇక్కడ మీరు ఒక గుర్తు పెట్టుకోండి, ఒక పాయింట్ ఏంటంటే ఎప్పుడైనా సరే ఏ నెంబర్నైనా సరే 4తో డివైడ్ చేస్తే ఆ నెంబర్ని మొత్తాన్ని 4తో డివైడ్ చేయాల్సిన అవసరం లేదు. ఏవైతే లాస్ట్ 2 డిజిట్స్ ఉంటాయో ఆ లాస్ట్ 2 డిజిట్స్ని తీసుకుంటే సరిపోతుంది. అర్థమవుతుందమ్మా? ఎంత పెద్ద నెంబర్నైనా సరే 4తో డివైడ్ చేయాల్సి వస్తే లాస్ట్ 2 సంఖ్యలను మాత్రమే తీసుకొని దాన్ని 4తో డివైడ్ చేసి రిమైండర్ని తీసుకోండి. అర్థమవుతుందా? ఎందుకంటే అది ఒక డివిజిబిలిటీ రూల్ ప్రిన్సిపల్ అనమాట, నెంబర్ సిస్టంలో వస్తుంది. అది మనం క్లాస్ చెప్పుకునేటప్పుడు చెప్పుకుందాం. సో 25ని 4తో డివైడ్ చేస్తే ఇక్కడ వచ్చే రిమైండర్ ఎంత? శేషం ఎంత? 25ని 4తో భాగిస్తే శేషం వచ్చేసి మనకి రిమైండర్ వచ్చేసి 1 వస్తుంది. ఎప్పుడైతే రిమైండర్ 1 వచ్చిందో ఇచ్చిన ఇయర్కి +6 యాడ్ చేస్తాం. ఇచ్చిన ఇయర్ ఎంత? 2025. సో 2025కి 6 యాడ్ చేస్తే మనకి ఫైనల్గా ఆన్సర్ ఎంత వస్తుంది? 2031 అనమాట. అండర్స్టూడ్? అంటే 2025 యొక్క క్యాలెండర్ మళ్ళీ ఎప్పుడు రిపీట్ అవుతుంది? 2031లో రిపీట్ అవుతుంది. గాట్ ఇట్? అలాగే లెట్ మీ టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్. సపోజ్ మనకి ఇచ్చిన నెంబర్ వచ్చేసి సమ్ 1923 అనేసి అన్నాడు అనుకోండి. 1923 యొక్క క్యాలెండర్ మళ్ళీ ఎప్పుడు రిపీట్ అవుతుంది అని మనకు అడిగాడు. మనం ఏం చేస్తామా? సో ఇమీడియట్గా సేమ్ క్యాలెండర్ ఇయర్ కావాలంటే ఇమీడియట్గా ఇచ్చిన ఇయర్ని 4తో డివైడ్ చేసి రిమైండర్ తీసుకుంటాం. రిమైండర్ ఎంత వస్తుంది? ఇక్కడ రిమైండర్ వచ్చేసి 3 వస్తుంది. ఓకే, ఎప్పుడైతే రిమైండర్ 3 వచ్చిందో, ఎప్పుడైతే రిమైండర్ 2 కానీ 3 కానీ వచ్చిందో, 2 or 3 వచ్చిందో, ఓకే, డైరెక్ట్గా ఇయర్కి +11 యాడ్ చేస్తాం. ఇయర్ ఏంటి? 1923 +11 యాడ్ చేస్తాం. 11 యాడ్ చేస్తే ఎంత? 1934. 1934 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకే, సో ఈ విధంగా సేమ్ క్యాలెండర్ ఇయర్ని మనం ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. అర్థమైందా? రైట్. అయితే క్యాలెండర్స్ టాపిక్లో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. బట్ ఎవ్రీ ఇయర్ మనకి మినిమం 1 or 2 క్వశ్చన్స్ క్యాలెండర్స్ నుంచి ఇవ్వడం జరుగుతుందమ్మా. అది మనకి క్యాలెండర్స్ సంబంధించి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి క్లాక్స్, గడియారాలు. క్లాక్స్కి సంబంధించి మనకి క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. గడియారాలకు సంబంధించి ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతారు? మనకి ఒక గడియారంలో క్లాక్లో ఏ విధంగా ఉంటుంది? అవర్ హ్యాండ్ ఉంటుంది, మినిట్ హ్యాండ్ ఉంటుంది, గంటల ముళ్ళు ఉంటుంది, నిమిషాల ముళ్ళు ఉంటుంది. ఎక్కువగా ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వచ్చేసి మనకి ఎక్కువగా అడిగేది ఏంటంటే వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ ద అవర్ హ్యాండ్ అండ్ ద మినిట్ హ్యాండ్? వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ ద అవర్ హ్యాండ్ అండ్ ద మినిట్ హ్యాండ్? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే దట్ 4:30 అయింది. 4:30 అయ్యేటప్పుడు వాట్ ఈస్ ద 4:30 అంటే మనకు తెలుసు కదా 4:30 ఎలా ఉంటుంది? 4:30. ఓకే, క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ ద అవర్ హ్యాండ్ అండ్ ద మినిట్ హ్యాండ్ అట్ ఏ టైం 4:30. ఏదో ఒక టైం ఇచ్చేస్తాడు. ఆ టైంలో నిమిషాల ములికి గంటల ములికి మధ్య ఉండే కోణం ఎంత అని అడుగుతాడు. ఓకే, అదేదో అప్రాక్సిమేట్గా మీరు ఏదో ర్యాండమ్గా ఒక నెంబర్ చెప్పడం కాదు, ఎగ్జాక్ట్ నెంబర్స్ చెప్పాలి. ఎగ్జాక్ట్గా ఏ విధంగా చెప్పాలి? దానికి 2 ways ఉన్నాయి. ఒకటి ఏంటంటే లాజికల్గా మనం చెప్పొచ్చు, లేదంటే రెండోది వచ్చేసి ఫార్ములా వైజ్. అంటే యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 11/2 m - 30h. ఒక ఫార్ములాని యూజ్ చేసుకొని కూడా మనం చెప్పొచ్చు అనమాట. ఓకే, సో 4:30 11/2 m మీన్స్ అట్ మినిట్స్ -30 into hour, h మీన్స్ అట్ అవర్. సో ఈ విధంగా ఫార్ములాని అప్లై చేసుకొని మనం చేయొచ్చు అనమాట. సో అది మనకి అగైన్ మనం క్లాస్లో చేసేటప్పుడు ఏంటంటే యాంగిల్స్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం? ఒకటి లాజికల్ బేస్డ్గా చేయొచ్చు, లేదంటే ఫార్ములా ఉంటుంది. ఫార్ములా యాజ్ ఎ సెడ్ దట్ 11/2 m - 30h ఫార్ములానైనా యూజ్ చేసుకొని చేయొచ్చు. ఇంకా ఈ క్లాస్లో మనకి ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయంటే మిర్రర్ ఇమేజ్ అనేసి అడుగుతాడు, అలాగే వాటర్ ఇమేజ్ అనేసి అడుగుతాడు,
అలాగే దీనికి సంబంధించి కొంత థియరీ పార్ట్ కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి క్లాక్స్ గడియారాలు అనే టాపిక్ నుంచి మనకు వస్తాయి. ఇది కూడా రిపీటెడ్గా అడుగుతున్న క్వశ్చన్స్లో వస్తుంది అన్నమాట, క్లాస్కి సంబంధించి కూడా. ఓకే, నెక్స్ట్ సంబంధించి నాన్ వెర్బల్ రీజనింగ్లో కూడా ఉంటాయి. కొన్ని పజిల్స్ ఉంటాయి, పజిల్స్ అన్నీ కూడా దీనికి సంబంధించి వస్తాయి. నాన్ వెర్బల్ రీజనింగ్ సంబంధించి కూడా ఉంటాయి. ఇవంతా కూడా వెర్బల్ రీజనింగ్ సంబంధించి. నాన్ వెర్బల్ రీజనింగ్, వాట్ ఈజ్ నాన్ వెర్బల్ రీజనింగ్? నాన్ వెర్బల్ రీజనింగ్లో మనకి ఏం వస్తాయి అంటే, నాన్ వెర్బల్ రీజనింగ్ అంటే డయాగ్రామ్కి సంబంధించిన క్వశ్చన్స్ అమ్మా. డయాగ్రామ్స్కి సంబంధించి క్వశ్చన్స్. నాన్ వెర్బల్ రీజనింగ్ అంటే మనకేంటి, డయాగ్రామ్కి సంబంధించి క్వశ్చన్స్. అంటే దీంట్లో మనకు వచ్చే ఫస్ట్ వన్ ఏంటంటే, డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయి దీంట్లో. కౌంటింగ్ ద నెంబర్ ఆఫ్ ఫిగర్స్. కౌంటింగ్ నెంబర్ ఆఫ్ ఫిగర్స్. ఓకే, కౌంటింగ్ ద నెంబర్ ఆఫ్ ఫిగర్స్ అంటే ఎన్ని చిత్రాలు కలవు. ఒక చిత్రం ఇచ్చేసి దాంట్లో ఎన్ని చిత్రాలు ఉంటాయని అడుగుతాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇలా తీసుకున్నాం అనుకోండి. ఓకే, ఇది దేన్ని ట్రయాంగిల్ షేప్లో ఇచ్చాడు. సో ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇన్ ఏ గివెన్ పిక్చర్, గివెన్ ఫిగర్. యు అండర్స్టాండ్ ఇట్? ఇచ్చిన పటంలో ఎన్ని త్రిభుజాలు కలవు. ఎన్ని త్రిభుజాలు కలవంటే త్రిభుజాలు చాలా ఉన్నాయమ్మా ఇక్కడ. జస్ట్ మీరు చూసిన ఇవి మాత్రమే కాదు, సింగిల్ ట్రయాంగిల్స్ ఉన్నాయి, 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి, 3 ట్రయాంగిల్స్ ఉన్నాయి, 4 ట్రయాంగిల్స్ ఉన్నాయి, 5 ట్రయాంగిల్స్ ఉన్నాయి. సో లైక్ వైజ్ మనకి చాలా ట్రయాంగిల్స్ ఉన్నాయి. అలాగే దీనికి కూడా మనకి ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ నాన్ వెర్బల్ రీజనింగ్లో కౌంటింగ్ ద నెంబర్ ఆఫ్ జామెట్రికల్ ఫిగర్స్. జనరల్గా అయితే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయమ్మా. వీటన్నింటికి కూడా మనకి ఎగ్జామ్లో చాలా ఉంటాయి కాబట్టి వాటన్నిటికీ షార్ట్ కట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని తీసుకున్నాం అనుకోండి, ఫాస్ట్గా ఎలా చేస్తామంటే, ఇప్పుడు ఎన్ని సింగిల్ ట్రయాంగిల్స్ ఉన్నాయి, 1 2 3 4 5 అని సింగిల్ ట్రయాంగిల్స్ 5 ఉన్నాయి. సో వీటన్నింటినీ యాడ్ చేస్తే 1 + 2 3, 3 + 3 6, 6 + 4 5 10, 10 + 5 is what 15. సో టోటల్గా వచ్చే ట్రయాంగిల్స్ 15 అవుతాయి. అంటే ఇక్కడ మనకి చూడండి, టోటల్ ట్రయాంగిల్స్ అడిగాడమ్మా. టోటల్ ట్రయాంగిల్స్ అంటే ఫస్ట్ మీరు సింగిల్ ట్రయాంగిల్స్ తీసుకున్నారనుకోండి, ఇదొక ట్రయాంగిల్ అవుతుంది, ఇదొక 2, సో 3, సో ఇదొక ట్రయాంగిల్ 4 అండ్ 5. అలాగే 2 2 ట్రయాంగిల్స్, సో సింగిల్ ట్రయాంగిల్స్ 5 ఉన్నాయి. తర్వాత 2 2 ట్రయాంగిల్స్ మీరు తీసుకున్నారు అనుకోండి, 2 ట్రయాంగిల్స్ ఎట్ ఏ టైం. ఇది కూడా నేను ట్రయాంగిల్ అనొచ్చు కదా, ఇది కూడా 2 ట్రయాంగిల్ అనొచ్చు, ఇది కూడా ట్రయాంగిల్ అనొచ్చు, ఇది కూడా ట్రయాంగిల్ అనొచ్చు. సో ఈ విధంగా మనకు ఉండే ప్రతి పాసిబుల్ ట్రయాంగిల్ని తీసుకుంటే ఎన్ని ట్రయాంగిల్స్ ఉంటాయి. ఓకే, సో దాన్ని జనరల్గా మనం కౌంట్ చేయొచ్చు. బట్ మనకి దీంట్లో ఇలాంటి ఫిగర్స్ చాలా ఉంటాయి. ఒక ట్రయాంగిల్ అనే కాదు, డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. వీటన్నింటికి కూడా నార్మల్గా కౌంట్ చేయడం అన్నది మనకి టైం పడుతుంది. సో కాబట్టి మనం ఎగ్జామ్లో ఏం చేస్తామంటే, షార్ట్ కట్స్ ఉంటాయి, ఆ షార్ట్ కట్స్ మనం యూజ్ చేస్తాం. ఇక్కడ నెంబర్స్ 1 2 3 4 5 అనేసి అంటే ఈ నెంబర్స్ మొత్తం యాడ్ చేస్తూ వచ్చేది మనకి ఫైనల్గా ఆన్సర్ అవుతుంది అనమాట. అది మనం క్లాస్ డిస్కస్ చేసేటప్పుడు మనం కంప్లీట్గా ఏవైతే ఉన్నాయో సో దీనికి సంబంధించి అన్నీ కూడా మనం చేయడం జరుగుతుంది. సో నాన్ వెర్బల్ రీజనింగ్లో ఫస్ట్ వన్ వచ్చేసి కౌంటింగ్ ద నెంబర్ ఆఫ్ ఫిగర్స్. తర్వాత వచ్చేసి ప్రాబ్లమ్స్ ఆన్ క్యూబ్స్ అండ్ డైస్. ప్రాబ్లమ్స్ ఆన్ క్యూబ్స్, ప్రాబ్లమ్స్ ఆన్ డైస్. పాచికల మీద అలాగే ఘనాల మీద సంబంధించి మనకు క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ ద క్యూబ్స్. ఓకే, అంటే ఎన్ని క్యూబ్స్కి 3 ఫేసెస్ పెయింట్ చేశాడు, ఎన్ని క్యూబ్స్ 2 ఫేస్ పెయింటెడ్ చేశాడు, ఒక క్యూబ్ని పెద్ద క్యూబ్ని కట్ చేస్తే ఎన్ని స్మాలర్ క్యూబ్స్ వస్తాయి, ఇవన్నీ కూడా క్యూబ్స్లో వస్తాయి. అలాగే డైస్ సంబంధించి ఏ నెంబర్కి ఆపోజిట్గా వేరే నెంబర్ వస్తుంది, ఇవన్నీ కూడా డైస్ అనే టాపిక్లో వస్తుంది అనమాట. ఓకే, ఇవన్నీ కూడా మనకి సింపుల్ టాపిక్స్. అలాగే మనకి పేపర్ కటింగ్, పేపర్ ఫోల్డింగ్ అనేసి ఉంటుంది. పేపర్ కటింగ్ అండ్ ఫోల్డింగ్, ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. ఈవెన్ దో మనకి మిగతా ఉన్నా సరే మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది. అలాగే మిర్రర్ ఇమేజ్ అండ్ వాటర్ ఇమేజ్. అద్దంలో ప్రతిబింబం, మిర్రర్ ఇమేజ్ అండ్ వాటర్ ఇమేజ్. అద్దంలో ప్రతిబింబం అలాగే నీటిలో ప్రతిబింబం. ఈ నాన్ వెర్బల్ రీజనింగ్ సంబంధించి కూడా మనకు క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. బట్ ఇవన్నీ కూడా మనం చాలా సింపుల్గా చేయొచ్చు. ఓకే, వన్స్ ఆఫ్టర్ నోయింగ్ ఎవ్రీథింగ్, సో మనం చాలా సింపుల్గా మనకి నాన్ వెర్బల్ రీజనింగ్ సంబంధించి కూడా మనం చేయొచ్చు. సో ఇదంతా కూడా మనకి వర్బల్ రీజనింగ్ పార్ట్లో వస్తుంది. ఇది నాన్ వెర్బల్ రీజనింగ్, ఇదంతా కంప్లీట్గా రీజనింగ్ పార్ట్ ఏనమ్మా. మెంటల్ ఎబిలిటీలోనే ఇదంతా వస్తుంది అనమాట. సో వీటితో పాటు మనకి ఏంటంటే క్రిటికల్ రీజనింగ్, ఇంకా దేని మీద బేస్ చేసుకొని క్వశ్చన్స్ అడుగుతాడంటే క్రిటికల్ రీజనింగ్ అంటే సిలాజిజమ్స్. దీంట్లో ఒక టాపిక్ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సిలాజిజం. ఓకే, సో తెలుగులో కూడా మనం అంటే సిలాజిజం అనేసి అంటే ఏంటంటే
కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తాడు ఫాలోడ్ బై కంక్లూజన్స్, ఇలా కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తాడు, తర్వాత ఇట్ ఈస్ ఫాలోడ్ బై ద కంక్లూజన్. మీరు ఇది వినే ఉంటారమ్మా, అండ్ ఆల్ పెన్స్ ఆర్ పెన్సిల్స్, సమ్ పెన్సిల్స్ ఆర్ ఎరేజర్స్. యా, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం సిలోజిజం అంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో ఇవన్నీ కూడా మనకి క్రిటికల్ రీజనింగ్ పార్ట్లో వస్తాయి. సో దీంట్లో ఇంకా ఏమి వస్తాయంటే ఈ సిలాజిజం కాకుండా స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్, అంటే కొన్ని ప్రకటనలు ఇస్తాడు. ఓకే, దానికి సంబంధించి అజంప్షన్స్ కానీ కంక్లూజన్స్ తీర్మానాలు కానీ ఇవన్నీ కూడా అడగడం జరుగుతుంది. ఓకే, సో వాటి యొక్క వెయిటేజ్ 1 or 2 మార్క్స్ ఉంటుంది. ఇదంతా కూడా మనకి సిలాజిజం ఆర్ క్రిటికల్ రీజనింగ్ పార్ట్లో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓవరాల్గా చెప్పాలంటే మనకి రీజనింగ్ ఆర్ మెంటల్ ఎబిలిటీలో ఎక్కువగా మీకు 25-30 క్వశ్చన్స్లో ఎక్కువగా మనకు క్వశ్చన్స్ వచ్చాయి ఈ పార్ట్ నుంచే వస్తాయమ్మా. ఓకే, సో వన్స్ మనకి క్లాసెస్ స్టార్ట్ అయిన తర్వాత క్లాసెస్లో మనం ప్రతి టాపిక్ని సో డీటెయిల్గా చదవడం జరుగుతుంది అనమాట. సో ఇది మనకి కంప్లీట్గా ఎస్పెషల్లీ రీజనింగ్లో ఉన్న సిలబస్ అనమాట ఇది. సో మెంటల్ ఎబిలిటీలో అర్థమెటిక్ కూడా ఇచ్చినా సరే దాని యొక్క వెయిటేజ్ అనేది కొంచెం మాత్రమే ఉంటుంది, ఎక్కువ ఉండదు. సో రీజనింగ్కి సంబంధించి మనకి ఎక్కువ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది అనమాట. సో ఇవి మనకి టాపిక్స్. సో మీరు ఎగ్జామ్లో వేరే సబ్జెక్ట్తో కంపేర్ చేసుకుంటే ఈజీగా కొంచెం ప్రాక్టీస్తో ఈజీగా వచ్చే మార్క్స్ అంటే అథమెటిక్ నుంచి రీజనింగ్ నుంచే వస్తాయి. సో కాబట్టి సో ఈ టాపిక్స్ని మనం సో ఖచ్చితంగా అథమెటిక్ అండ్ రీజనింగ్ మనం ఫాలో అవ్వాలి. ఖచ్చితంగా చేస్తే మనకి ఎక్కువ స్కోర్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి.